అది పాలీ ఏంటదో ఏదో సమ్ పాలిగ్రే ఇంగ్లీష్ వర్డ్ ఒకటి అర్థం కాక అక్కడ ఆగిపోయాను. ఇక్కడ మేడం ఇదే చాప్టర్ లో విజువలైజేషన్ అండి రిలయన్స్ ఫౌండర్ అంతకుముందు చాప్టరా? ఇది కూడా కొంచెము ఇది కూడా అర్థం కాలేదు ఇంకా. ఇది ఇక్కడ పారాబోలిక్. ఓకే, పారాబోలిక్ అంటే ఇది మేడం, ఇప్పుడు మనం ఒక రాయి పైకి ఇసిరాం అనుకోండి, అది ఇలా బూమరాంగ్ అంటారు. ఐడియా ఉందా? బూమరాంగ్ అంటే ఎట్లా ఉంటది అంటే, దిస్ ఇస్ బూమరాంగ్. బూమరాంగ్ ఇట్లా బి షేప్ లో ఉంటుంది. బూమరాంగ్ ఏంటి అనేసి అంటే, దాన్ని మీరు విసిరేస్తే అది ఏదైతే టార్గెట్ అనుకొని విసిరేస్తారో దానికి కనుక తగలకపోతే అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంటే మీరు ఇలా విసిరేస్తే అది కనుక దాని టార్గెట్ కి తగలకపోతే, ఒక చెట్టు మీద ఒక పక్షిని కొట్టాలని విసిరేసిండ్రు అనుకోండి, దానికి తగలలేదు, సో అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇట్లా 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 రివర్స్ తిరుగుతూ మీకు వెనక్కి వచ్చేస్తుంది. సో బూమరాంగ్ ఇట్లా వాళ్ళు పట్టుకుంటారు. ఈ వేటాడే వాళ్ళకి అది మంచి వెపన్ అన్నమాట, వాళ్ళ ఎనర్జీ చాలా తక్కువ యూజ్ చేసేలాగా. సో అట్లా బూమరాంగ్ టైప్ లో మనము ఒక రాయిని ఇట్లా విసిరేసినప్పుడు ఇట్లా ఇట్లా పైకి కాకుండా మనం ఇలా విసిరేసినప్పుడు అది ఒక అర్ధచంద్రాకారంలో, ఒక హాఫ్ మూన్ సైకిల్లో ఒక అర్ధచంద్రాకారంలో మనకు కింద పడుతుంది కదా. అంటే మనం విసిరేసిన ప్లేస్ అంటే ఇక్కడ కనుక మనం విసిరేస్తే మనకు అది ఇట్లా వెళ్ళి ఈ పాయింట్ దగ్గర, ఇది పాయింట్ ఏ అనుకుంటే ఇది పాయింట్ బి, రైట్? సో ఆ పారాబోలా షేప్ లో పడుతుంది. దాన్ని అర్ధచంద్రాకారాన్ని పారాబోలిక్ షేప్ అంటాం, రైట్? టైమ్ ఈజ్ మనీ. శతాబ్దాలుగా తరతరాలుగా టైమ్ ఈజ్ కాల్డ్ మనీ అని మన మెదడులో ఇంజెక్ట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఉదయం లేచింది మొదలు జీవితంలోని ప్రతిరోజును కాలంతో పోటీ పడి పరిగెత్తడానికి ఉపయోగిస్తున్నాం. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తున్నారు? మనమా, కాలమా? టైమ్ ఈజ్ మనీ. సో శతాబ్దాలుగా తరతరాలుగా టైమ్ ఈజ్ కాల్డ్ మనీ అనేది మన మెదళ్ళల్లో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. సో అందుకని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం కాలంతో పోటీ పడడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. ఉరుకులు పరుగుల జీవితం అనేసి అంటారు. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంటుంది, ర్యాట్ రేస్ అనేసి అంటారు. ర్యాట్ రేస్ అంటే ఏంటంటే, ర్యాట్ ఒక బోన్లో కనుక అది చిక్కుకుంది అనేసి అంటే అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అంటే అది ఎక్కడికో మూవ్ అవుతున్నా దాని నుంచి పారిపోవడానికి అనేసి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అది ఎక్కడికి మూవ్ అవ్వదు, అందులోనే తిరుగుతూ ఉంటుంది. కానీ అది ట్రై చేస్తూనే ఉంటుంది, బట్ ఆ బోన్ నుంచి ఎప్పుడు కూడా బయటపడదు. ర్యాట్ రేస్. సో అట్లా మనకు చాలా అంటే అనాది కాలం నుంచి, ఏన్షియంట్ టైం నుంచి కూడా మనకు ఇట్లా టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మనం కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి, మన కాలం డబ్బుతో సమానం, సంథింగ్ ఇట్లా మనకి ఇంజెక్ట్ చేస్తూ ఉండడం వల్ల మనం ఆటోమేటిక్గా కాలంతో పాటు పోటీ పడి పరిగెత్తడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. ఆ ట్రై చేసి ఫైనల్గా ఎవరు గెలుస్తున్నట్టు అంటే, ఫైనల్గా ఎవరు గెలుస్తున్నారు? అసలు మనం గెలిచినామా, ఓడిపోయినామా, మనం అసలు ఏం చేసినాం మన జీవితంతోనే అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మనిషి చావుకి దగ్గరగా ఉన్నప్పుడు అర్థమవుతుంది. మన టైం అయిపోయినప్పుడు, మనం ఇంకా చివరి దశలో ఉన్నప్పుడు మన జీవితంతో మనం ఏం చేసినాం అనేది అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళంతా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటారు. మామూలుగా కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ, లేదంటే మనకు చనిపోవడానికి చాలా దగ్గరగా వెళ్ళి ఆ టైంలో కొన్ని రోజులు అంతకుముందు మాట్లాడకుండా మంచం మీద పడిపోయి, తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి అన్ని గుర్తొచ్చి వాళ్ళు మాట్లాడి వాళ్ళు షేర్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని విచిత్రమైన విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే, వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు మంచాన పడి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్న నోట్లోంచి మాట రాక వాళ్ళు అంత ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 10-15 డేస్ బిఫోర్ వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చాలా యాక్టివ్ అవుతారు. వాళ్ళన్నీ మాట్లాడతారు, వాళ్ళు మంచి ఎనర్జెటిక్గా కనిపిస్తారు. వాళ్ళ మెమరీస్ అన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. వాళ్ళు మేము అప్పుడు అట్లా ఉన్నాము, ఇట్లా ఉన్నాము, అది చేసినాం, ఇది చేసినాం అనేసి అంటాం. అది ఎందుకు జరుగుతుంది అనేసి అంటే, మనిషి చనిపోవడానికి చివరి దశలో మన లైఫ్లో మనం పుట్టినప్పటి నుంచి, మన చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగా మన జీవితం
మనం గడిపినాము, మనం ఏం చేసినాం, మనకు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఏ రకంగా మనము ఉపయోగించుకున్నాం, సద్వినియోగం చేసుకున్నామా, దుర్వినియోగం చేసుకున్నాం, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమయ్యి మనకు ఒకవేళ మంచి మన సాటిస్ఫాక్షన్ తోని ఉన్నామనుకోండి, 99% అసలు మనకు ఆ థాటే రాదు. మనం ఏం చేసుకున్నాం మన జీవితంతోని అనేది 99% ఆ థాటే రాదు. ఆ థాట్ ఒకవేళ వచ్చింది అనేసి అంటే సంథింగ్ ఏదో మనం కరెక్ట్గా మనం ఉపయోగించుకోలేదు అని అర్థం. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనకు టైం విలువ అప్పుడు అర్థమవుతుంది. టైంని మనం ఏం చేసినాం, మనకు ఇన్ని సంవత్సరాలు టైం అనేది ఒక జీవిత కాలంలో ఉంటే ఆ జీవితకాల సమయాన్ని మనం ఏ రకంగా మనం ఉపయోగించుకున్నాం అనేది అప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా కాలమే గెలుస్తుంది. ఎందుకంటే కాలం అనేది రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు అని మనం ఏర్పరచుకున్న అంకెల భ్రమ. గుర్రం వేగంగా పరిగెత్తడానికి గుర్రం నడిపే వ్యక్తి ఫకీరు దాని నోటి ముందు కళ్ళకు మాత్రం కనిపించేలా నోటికి అందకుండా గడ్డి ఉంచుతాడు. కళ్ళ ముందు కనిపించే గడ్డిని అందుకోవాలని గుర్రం వేగంగా వేగంగా పరిగెడుతుంది. గుర్రానికి గడ్డి అందదు. గడ్డి అందకుండా ముందుకు పరిగెత్తుందనే భ్రమలో దాన్ని ఎలాగైనా అందుకోవాలని ఇంకా వేగంగా పరిగెత్తుంది. గుర్రం నిజానికి కదిలేది గుర్రమే, గడ్డి కాదు. మన జీవితాల్లో గడ్డి కాలం, గుర్రం మనిషి. ఫకీరు మన ద్వారా ఫకీర్ అంటే గుర్రం నడిపే వ్యక్తి. మన ద్వారా తన పని నెరవేర్చుకోవాలని మనల్ని భ్రమపెట్టే యజమాని, లేదా కొంతమంది విషయంలో పరిగెత్తే గుర్రం, పరిగెత్తించే ఫకీరు ఇద్దరు ఒకడే. లేదా కొంతమంది విషయంలో పరిగెత్తే గుర్రం, పరిగెత్తించే ఫకీరు ఇద్దరు ఒకడే. అబద్ధపు లక్ష్యాల కోసం పరిగెత్తే మనిషి. అబద్ధపు లక్ష్యాల కోసం పరిగెత్తే మనిషి. కాలంతో మనం ఎప్పుడైనా కానీ పోటీ పడితే ఫైనల్‌గా ఏం జరుగుతది? కాలమే గెలుస్తది. కాలం ఎందుకు గెలుస్తది అంటే, మీరు రీసెంట్‌గా 'బ్రో' మూవీ చూసిండ్రా? నేను 2, 3 సార్లు కూడా నేను ఇది గుర్తు చేసినా నేను. పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ అల్లుడు సంథింగ్. 'బ్రో' మూవీ ఎస్ సార్, చూసిండ్రా? చూసాం సార్. ఏంటి దాని మోరల్ మీకేమర్థమైంది 'బ్రో' మూవీలో? అంటే యాక్చువల్లీ టైంతో పాటు ఎప్పుడు చూసినా టైం లేదు అని చెప్పి దాని చుట్టూ ఏదో అచీవ్ చేయడానికి సంథింగ్ అలా స్పెండ్ చేస్తాడు సార్ మొత్తం లైఫ్ మొత్తం. హ్మ్. బట్ స్టిల్ చివరి రోజుల్లో మాత్రమే ఐ మీన్ తను ఏమీ ఇంకా అంటే మొత్తం అన్ని తనే నడిపిస్తున్నట్టు తనుంటే ఇంకా వాళ్ళ సిస్టర్ లైఫ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ మదర్ లైఫ్ చేంజ్ అవ్వాలి, అలా అందరినీ సెటిల్ చేయడానికి ట్రై చేస్తాడు సార్. బట్ అల్టిమేట్ గా తను లేకపోయినా కూడా అవన్నీ జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇది ఆ మూవీలో ఈ మధ్య కాలంలో నేను చూసిన మూవీలలో 'బ్రో' మూవీ, తర్వాత రీసెంట్ గా ఈ 'కల్కి' మూవీ చాలా చాలా బాగా నచ్చినాయి. సో మనం ప్రస్తుతం ఈ రిలేటెడ్ టాపిక్ 'బ్రో' మూవీదే మనం మాట్లాడుకుందాం. 'బ్రో' మూవీలో నేను లేకపోతే ఇంకా ఏం లేదు అంటే వీళ్ళంతా రోడ్డున పడిపోతారు, వీళ్ళంతా ఏమైపోతారో, వీళ్ళు ఎట్లా బ్రతుకుతారో అనేది అతని హీరో ఆలోచన. కానీ కాలం టైటాన్ అంటే గ్రీక్ గాడ్, కాలాన్ని రక్షించే గాడ్ టైటాన్. సో ఆ టైటాన్ పవన్ కళ్యాణ్ ఏమంటాడు అనేసి అంటే, నువ్వు ఉన్నా లేకపోయినా ఏది ఆగదు, కాలం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంటది అనేసి. మనకు చిన్నప్పటి నుంచి మనం ఎట్లా పెరుగుతాము అనేసి అంటే, మనకు చిన్నప్పుడేమో మన పేరెంట్స్ లేకపోతే మనం బ్రతకలేము, మన అన్నదమ్ములు, మన ఫ్యామిలీ లేకపోతే మనం బ్రతకలేము. కొంచెం పెద్ద అయిన తర్వాత మన ఫ్రెండ్స్ లేకపోతే మనం బ్రతకలేము. మన ఫ్రెండ్సే జీవితం, ఫ్రెండ్సే లోకం, సంథింగ్ అరౌండ్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్టేజ్ వరకు ఉంటుంది. తర్వాత మా బంధువులు లేకపోతే మేము బతకలేము, మా బలం అంతా మా బంధువులే. ఇంకొక పీరియడ్ తర్వాత మా కులం వాళ్ళు లేకపోతే మేము బతకలేము, నా బలం అంతా కూడా మన కుల సంఘాల్లో ఉంది అనేది. ఇంకొక స్టేజ్ తర్వాత అది కొంచెం అంటే ఇంకా లెవెల్ పెరుగుతా ఉంటే, నేను పలానా రాష్ట్రం, పలానా భాష వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము, అంటే తెలుగు వాళ్ళు ఇంకెక్కడ కూడా బ్రతకలేరు, లేదంటే హిందీ వాళ్ళు ఇంకెక్కడ కూడా నార్త్లో తప్ప ఇంకెక్కడ కూడా బ్రతకలేరు. ఇంకొంచెం స్టేజ్ తర్వాత ఇండియన్ నేషనలిజం అనేది వస్తుంది. అంటే మనకు ప్రతి ఒక్క స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ వరకు ఎప్పుడు కూడా మనిషి తన చుట్టూ ఉన్న పరిధిలో తనను తాను ఒక సెక్యూర్ జోన్లో చూసుకుంటాడు. అంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్, తర్వాత ఫ్రెండ్స్ ఒక 10 మంది, తర్వాత
బంధువులు ఒక 100 మంది, తర్వాత సిమిలర్ క్యాస్ట్ లేదంటే సిమిలర్ రిలీజియన్ లేదంటే సిమిలర్ ప్లేస్, సో ఒక 1000 మంది. సో ఇట్లా ఎప్పుడు కూడా తన చుట్టూ ఒక పరిధి పెట్టుకొని ఆ పరిధిలోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. దాన్ని దాటి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ట్రై చేయడు. ఒక స్టేజ్ ఇది ఇట్లా నడుస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడైతే మనిషికి తన అంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత తన మీద ఎవరన్నా ఆధారపడ్డ తర్వాత మళ్ళీ రివర్స్ ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తాడు అనేసి అంటే, నేను లేకపోతే మా అమ్మ నాన్న ఏమైపోతారు, నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, నేను లేకపోతే నేను ప్రాపర్ గైడ్ చేయకపోతే, నేను చెప్పినట్టు నా పిల్లలు చేయకపోతే నా పిల్లలు ఏమైపోతారు. ఎంత విచిత్రంగా ఉంది అంటే, ఒక స్టేజ్ వరకేమో వీళ్ళెవ్వరు లేకపోతే నేను బ్రతకలేను అని అనుకున్న మనిషి ఒక స్టేజ్ తర్వాత నేను లేకపోతే ఇంకెవరు వీళ్ళు బ్రతకలేరు. అంటే ఒక కవి అంటాడు, కన్ను మూస్తే జననం, కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుది ప్రయాణం అనేసి అంటాడు. ఇంకొక కవి అంటాడు, నేను లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ ప్రపంచమే లేదు అనేసి అంటాడు. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్, అంటే మనము లేకపోతే అసలు ఈ ప్రపంచం అనేది నడవదు, ఈ ప్రపంచం అనేది సర్వైవ్ కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా భస్మైపోతుంది, మాయమైపోతుంది, లేదంటే వీళ్ళు కష్టపడిపోతారు అనే భ్రమ ఏర్పరచుకునేది ఎవరు? మనకు మనమే. ఆ ఏర్పరచుకొని మనం ఏం చేస్తూ ఉంటాము అనేసి అంటే, మన జీవితం మనము బ్రతకకుండా మనము తర్వాత తరాల కోసమో లేదంటే అంతకుముందు తరాల కోసము, అంటే మన పేరెంట్స్ కోసమో లేదంటే మన పిల్లల కోసం, అంటే అయితే గతం లేదంటే భవిష్యత్తు, సో వీళ్ళని మనము కంఫర్ట్ జోన్ లో ఉంచుదాము అనేసి, వాళ్ళని మనం ఏమంటారు, వాళ్ళని ఉద్ధరిద్దాం అనేసి మనం పరిగెడతా ఉంటాం. దేనికి? ఇప్పుడు ఎవరైనా డబ్బులు బాగా ఎందుకు సంపాదిస్తున్న, డబ్బులు ఎందుకు అంత 24 గంటలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా ఎందుకు అంత బిజీ అయిపోయినాం అనేసి అంటే ఏం చెప్తారు అనేసి అంటే, నేను ఎవరి కోసం సంపాదిస్తున్నా? మీకోసమే కదా. రేపొద్దున మీరు కంఫర్ట్గా ఉండేది మీరే కదా. అంటే కంఫర్ట్గా ఉండేది మనిషితోని, డబ్బులతోని కాదు. ఆ మనిషి లేకపోయినప్పుడు నువ్వు ఎన్ని 100 కోట్లు సంపాదించి పెట్టినా కానీ దట్ బికమ్ జీరో, నో యూజ్. కానీ మనకు చుట్టూ ఉండే సొసైటీ, తర్వాత మన మీడియా, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ బిజినెస్ వరల్డ్ మనకు ఏం ట్రీట్ చేస్తుంది అనేసి అంటే, మనకి ఎంతసేపటికి మనం పరిగెత్తుతూనే ఉండాలి. టైమ్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్. సో టైంతో పాటు మనం పరిగెత్తాలి. ఆ పరిగెత్తినప్పుడు మాత్రమే మన గోల్ మనం రీచ్ అవుతాం. మన గోల్ మనం రీచ్ అయినప్పుడు మాత్రమే మనం గెలిచినట్టు. మనం గెలిచినప్పుడు మాత్రమే మనకు రికగ్నిషన్ అనేది ఉంటుంది. మనకు రికగ్నిషన్ ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్న జనాలు మనల్ని ప్రేమిస్తారు. అరే అసలు నీకు ఫైనల్ గా కావాల్సింది ప్రేమే అన్నప్పుడు, నువ్వు ప్రేమించడం అనేది మొదలు పెట్టినప్పుడు ఆబ్వియస్ గా నీ చుట్టూ ఉన్న వాళ్ళు రాయి అయినా సరే కరుగుతారు, వాళ్ళు ప్రేమిస్తారు. మీరు గనక ప్రేమించడం అనేది మొదలు పెడితే, మీరు గనక మనస్ఫూర్తిగా అవతలి వ్యక్తిని ఇష్టపడడం, ప్రేమించడం అనేది మొదలు పెడితే 100% అవతలి వ్యక్తుల నుంచి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి అంతే ప్రేమ మీకు వస్తుంది. కానీ ఈ ప్రేమ అంటే అల్టిమేట్ గా ఏం కావాలి? మనకు ప్రేమ కావాలి. ఈ ప్రేమ సంపాదించడం కోసం మనిషి ఎన్ని వంకర్లు తిరుగుతూ, ఎన్ని చక్రాలు దాటుకుంటూ వెళ్తా ఉన్నాడు చూడండి. ఎంత ఇండైరెక్ట్ గా, అంటే ఫైనల్ గా మనకి ఏం కావాల్సింది అనేది మనకు తెలిస్తే, నువ్వు దాని మీదనే కరెక్ట్ డైరెక్ట్ నువ్వు ఫోకస్ చేసినప్పుడు, డైరెక్ట్ దానికోసమే నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా ఉంటది. కానీ మనము అల్టిమేట్ గా మనకు కావాల్సింది రికగ్నిషన్, ఐడెంటిటీ, ప్రేమ అనేసి అన్నప్పుడు, ఆ ప్రేమ సంపాదించడం కోసం మనం ఎన్ని ఏమంటారు వంకలు తిరుగుతున్న దారిలో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అది ఎట్లా ప్రయాణం చేస్తాము అనేసి అంటే, కాలంతో పాటు మనం ఎట్లా పరిగెత్తా ఉంటాము అనేసి అంటే, కాలం అనేది మనం ఏమనుకుంటాము, మనం సంవత్సరాలు, గంటలు, రోజులు, నిమిషాలు, సెకండ్లు అనేసి, కాలం నథింగ్ బట్ నెంబర్స్. మనం పుట్టిన దగ్గర నుంచి నీ ఏజ్ ఎంత అనేసి అంటే ఆటోమేటిక్ ఇంత ఏజ్ అని చెప్తాడు. ఏజ్ లో ఏముంది? ఒక
60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన మనిషి లేదంటే ఒక 6 సంవత్సరాల బాబు, ఈ ఇద్దరిలో ఏంటి డిఫరెన్స్ బాడీ డిఫరెన్స్ ఉంటది కావచ్చు. బట్ మనకు చాలా ఇన్సిడెంట్స్ మనకు ప్రూవ్ చేసిన ఈ బాడీ అనేది మనం బిల్డ్ చేసుకునేది, మనం దాన్ని ఎట్లా తయారు చేస్తే ఏజ్తో సంబంధం లేకుండా అంత పర్ఫెక్ట్ గా ఉంటది. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేసి అంటే, సరే జ్ఞానం అనేసి అనుకుంటాం. జ్ఞానం అనేసి అంటే మరి జ్ఞానంతో ఉన్న మనుషులు ఎంతమంది వాళ్ళు అంత సంతోషంగా ఉంటా ఉన్నారు? 6 సంవత్సరాల పిల్లగానికి ఏం జ్ఞానం లేదు అనేసి అనుకుందాం. చాలా అంటే ఎన్సైక్లోపీడియా బుర్రలో పెట్టుకొని తిరిగే ఒక మనిషి అంత జ్ఞానం సంపాదించి ఎంతవరకు సంతోషంగా ఉంటాడు? వాళ్ళు ప్రతిదీ కూడా లాజిక్ తోని ప్రతి దాన్ని ఖండిస్తా పోతా ఉంటారు. నో యూస్. సో ఫైనల్ గా ఏం కావాలి మనిషికి? సంతృప్తి. ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల, మనము అవతలి వాళ్ళతో ప్రేమించబడడం వల్ల, లేదా అవతలి వాళ్ళని మనం ప్రేమించడం వల్ల ఆ సంతృప్తి అనేది వస్తుంది. అది తెలియక ఫైనల్ గా మనకు కావాల్సింది అది అనేది తెలియక మనం ఎట్లా పరిగెడతా ఉంటామంటే, మావటి వాడు గనక గుర్రం ముందు గడ్డి పెట్టేసి ఆ గడ్డి అందుకోవడం కోసం అది పరిగెడతా ఉంటది. పరిగెడుతూనే ఉంటది. ఆ గడ్డి ఒక కర్ర కడతాడు. కర్ర కట్టి ఆ కర్ర దాని ముందు పెడతాడు. ఆ గడ్డి దాని కళ్ళ ముందు కనిపిస్తా ఉంటది. దాన్ని అందుకోవడం కోసం, దాన్ని తినడం కోసం అది పరిగెడతా ఉంటది. అది ఎంత పరిగెత్తినా గానీ ఆ గడ్డి మాత్రం దానికి దొరకదు. అది అందుకునే ప్రయత్నంలో అది పరిగెడుతూనే ఉంటది. ఇంకా స్పీడ్‌గా ఇంకా పరిగెడుతూనే ఉంటది. అందువల్లనే మావటివాడు మావటివాడు కాదు, ఏమంటాడు? గుర్రం నడిపే అతను ఆ గుర్రాన్ని పరిగెత్తించగలుగుతాడు. మనుషుల జీవితం కూడా ఇప్పుడు అట్లనే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనేసి, సాలరీ హైక్స్ అనేసి, ప్రమోషన్స్ అనేసి. సో అట్లా ఏదో ఒకటి మన కళ్ళ ముందు ఇప్పుడు సంథింగ్ ఏమంటారు, కొంతమంది ఎస్పెషల్లీ వీటిలలో ఉంటాయంటే ఈ మెడికల్ ఫార్మా అండ్ ఈ రియల్ ఎస్టేట్, వీటిలలో మెడికల్ ఇన్సూరెన్స్ ఆల్సో, వీటిలలో మనకు టార్గెట్స్ పెడతారు. ఈ టార్గెట్స్ కనుక మనం రీచ్ అయితే మనకు గోవా తీసుకెళ్తాం, తైవాన్ తీసుకెళ్తాం, థాయిలాండ్ తీసుకెళ్తాం అని చెప్తా ఉంటారు. సో దీన్ని ఎట్లయినా కానీ థాయిలాండ్ వెళ్ళాలి. థాయిలాండ్ వెళ్ళడం కోసం మనం ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే మనం వెళ్తాం అనేసి 24 గంటలు మనం ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయకుండా, ఇంట్లో అసలు ఇంకో మనిషి గురించి మనం ఆలోచించకుండా ఎంతసేపటికి మనం వీటికి ఇదమ్ముదామా ఎట్లా మనం థాయిలాండ్ పోవాలి. సో 24 అవర్స్ మనము ఎవరో ఒకళ్ళు మన ముందు గడ్డి పెట్టి మనల్ని పరిగెత్తిస్తా ఉన్నారు. మనం కాన్షియస్ గా లేము. మన జీవితం మనం సంతోషంగా ఉండడం కోసం మనం ఈ ప్రయత్నం అంతా మనం చేస్తా ఉన్నాం అనేసి మనం అనుకుంటా ఉన్నాం. కానీ మన దగ్గర లేదు. మనల్ని ఎవరో ఇంకా పరిగెత్తిస్తా ఉన్నారు. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు కాలం విలువ నిజంగా అర్థమవుతుంది మనిషి జీవితం అనేది ఒక పారాబోలిక్ స్టేట్. 0 బేస్ నుండి స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా హైయెస్ట్ పొజిషన్ చేరుకొని తర్వాత వాళ్ళ 0 బేస్ కి తిరిగి రావడం. ఈ పారాబోలిక్ స్టేట్ లో ప్రయాణించే మనిషి జీవితం ఒక ఎనర్జీ స్టేట్. ఇది మనిషి ఫిజికల్ ఎనర్జీ స్టేట్ నుంచి ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా పారాబోలిక్ స్టేట్ లోనే ఉంటుంది. మెంటల్ ఎనర్జీ అనేది కొంతమందికి పారాబోలిక్ గా, కొందరికి ఆఫ్ పారాబోలిక్ గా ఉంటుంది. మెంటల్ ఎనర్జీ ఎంతైతే పెరుగుతుందో మెచ్యూరిటీ లెవెల్ అంతా పెరుగుతుంది. మెచ్యూరిటీ పెరిగే కొద్దీ మన ప్రియారిటీ ఆఫ్ వర్క్ అర్థమవుతుంది. చేసే పనుల్ని ఎమోషన్లెస్ స్టేట్ లో చేస్తాం. అప్పుడు కాలంతో పరిగెత్తాల్సిన అవసరం కానీ ఆందోళన కానీ ఉండదు. చేసే పని ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ మార్కెటింగ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు, టార్గెట్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పరిగెడతా ఉంటారు. అంటే వాళ్ళకు ఎప్పుడైనా మనం ఫోన్ చేసినా, అరే ఒకసారి కలుద్దామారా అనేసి అన్నా కానీ, అరే టైం లేదురా, అసలు ఫుల్ హెక్టిక్ షెడ్యూల్, ఏమాత్రం కుదరదు, బిజినెస్ ఆఫీస్లో తిట్లు పడతాయి, గోల్స్ ఉన్నాయి, సంథింగ్ ఇవి చెప్తా ఉంటాం. లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి, లేదు బాబు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన, సో నేను అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అసలు ఇప్పుడు ఎట్లా వేరే థాట్ అనేది లేదు, అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ లేదు, కంప్లీట్ గా దీని మీదనే ఫోకస్ చేయాలి, 24 గంటలు నాకు మైండ్ లో అదే తిరుగుతా ఉంది అని. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా పని? వాళ్ళు దేనికోసం చేస్తున్నారా పని? ప్రతి మనిషి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్ వాళ్ళు
జీవితం అనేది ఒక పారాబోలిక్ స్టేట్, ఒక జీరో బేస్ నుంచి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మన ఎనర్జీ లెవెల్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మన ఎనర్జీ ఎంతైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మన థింకింగ్ అనేది మారుతూ ఉంటుంది. మన ఎనర్జీ ఎంతైతే పెరుగుతూ ఉంటుందో మన ఎనర్జీని మనము మన నాలెడ్జ్ ద్వారా కావచ్చు, మన ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కావచ్చు, మనం దాన్ని కరెన్సీగా మనం కన్వర్ట్ చేసుకుంటాం, మనీగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఆ మనీతోని మనకు కావాల్సిన వస్తువుల్ని కానీ మనకు లైఫ్లో ఏమేమైతే మనం కోరికలు ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. వీటన్నిటిలో ఫైనల్గా మళ్ళీ వచ్చేసి ఏంటి అనేసి అంటే మనం ఎక్కడ ఆగిపోతాం, అన్ని కోరికలు తీరిన తర్వాత కూడా మనిషి ఎక్కడ ఆగిపోతాడు అనేసి అంటే ప్రేమ అనే అన్వేషణలో ఆగిపోతాడు. అది ఎక్కడైతే ఏ మనిషికి అయితే సాధ్యమవుతుందో సిద్ధిస్తుందో అదే వాడికి ముక్తి. ఈ పారాబోలిక్ స్టేట్ లో ప్రయాణించేటప్పుడు మనిషి సర్వసాధారణంగా ఏమవుతుంది అనేసి అంటే ఒకటి మన ఫిజికల్ ఎనర్జీ మనం పుట్టినప్పుడు అండ్ మనం చనిపోయేటప్పుడు ఒకటే విధంగా ఉంటుందా? లేదు. పుట్టినప్పుడు మనకు జీరో బేస్ నుంచి ఉంటుంది. మళ్ళీ నెమ్మదిగా మనకు అంటే మన మజిల్స్ పెరుగుతాయి, మన బాడీ ఫిట్నెస్ స్ట్రెంగ్త్. మనం ఇంతకుముందు ఒక చిన్న ఏదన్నా ఒక చైర్ లేపలేని ఏంటంటే చిన్నపిల్లాడు అంత ఎనర్జీ లేదు అనేసి అనుకో. బట్ దాని తర్వాత వాడు పెద్ద ఏమంటారు నిచ్చెన లాంటిది అయినా కానీ వాళ్ళు ఏదైనా బలమైన వస్తువులు ఏదైనా కానీ లేపగలుగుతారు. అంటే ఏంటి, వాడి ఎనర్జీ అనేది జీరో బేస్ నుంచి ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఇట్లా ఎనర్జీ పెరుగుతూ ఉంది. ఈ ఎనర్జీతో పాటు మనకు మెంటల్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదే కదా సృష్టి. మనం పుట్టిన దగ్గర నుంచి మనము చనిపోయే వరకు మనం చేసే జర్నీ అనేది ఇదే కదా సృష్టి. సో ఈ ఫిజికల్ ఎనర్జీ ఈ మెంటల్ ఎనర్జీ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటాయో, ఈ ఫిజికల్ ఎనర్జీ అండ్ మెంటల్ ఎనర్జీ ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటాయో వాళ్ళకు మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మెచ్యూరిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ పర్సన్కి ప్రియారిటీ ఆఫ్ వర్క్ అనేది అర్థమవుతుంది. అంటే మనం చేస్తున్న పని ఎవరో ఒకరు మనకు చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అని చెప్పడం వల్ల మనం చేస్తా ఉన్నామా? లేదంటే ఆ పనిని మనం విపరీతంగా ఇష్టపడడం ద్వారా మనం ప్రేమించడం వల్ల మనం ఆ పనిని ఎంజాయ్ చేస్తా ఉన్నామా? ఆ పనిలో మనల్ని మనము నిమగ్నం చేసుకొని ఉన్నామా? మనకు తిండి నిద్ర ఏది కూడా మనకు గుర్తురానంతగా మనల్ని మనం అందులో ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఇంతకుముందు జిమ్ క్యారీ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఒక క్లాస్లో చెప్పిన, అంటే నేను తీసుకున్న క్లాసులలో అది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ క్లాస్. జిమ్ క్యారీ $1 million టార్గెట్ పెట్టుకుంటాడు. టార్గెట్ పెట్టుకొని అఫర్మేషన్ చేస్తాడు, విజువలైజేషన్ చేస్తాడు, తనకు తెలిసిన లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని కూడా ఫాలో అవుతాడు. ఫాలో అయ్యి మొత్తానికి మాస్క్ మూవీతోని అతనికి $1 million వచ్చేస్తాయి, చెక్ వచ్చేస్తుంది. వచ్చినాక తర్వాత అతను ఏమంటాడు, ఆ చెక్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు, తర్వాత అదే టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, ఆ చెక్ వాళ్ళ ఫాదర్ పాకెట్లో పెట్టి అతన్ని ఖననం చేసేస్తాడు. అంటే ఎన్ని సంవత్సరాలు తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక వ్యక్తి జిమ్ క్యారీ లాంటి సెలబ్రిటీ $1 million కావాలి, అది వస్తే నేను జీవితంలో సంతోషంగా ఉండగలుగుతా అని అనుకొని ఆ $1 million కోసం సంవత్సరాలు అంటే ఆ టైం స్పెండ్ చేసి ఫైనల్గా తన సక్సెస్ అయిన తర్వాత $1 million వచ్చిన తర్వాత చేంజ్ చేసిండు. ఒక్క పైసా దాంట్లో యూజ్ చేసుకున్నాడా? దాని వల్ల ఫాదర్ పాకెట్లో పెట్టిండు, బూడిద. సో మనకి ఎప్పుడైతే మన మెంటల్ ఎనర్జీ పెరుగుతుందో మన మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది, ప్రియారిటీ ఆఫ్ వర్క్ అర్థమవుతుంది. వాట్ ఈస్ దట్? అది ఏంటి ఆ ప్రియారిటీ ఆఫ్ వర్క్? ఏంటిది ఆ ప్రియారిటీ ఆఫ్ వర్క్? ఇప్పుడు జిమ్ క్యారీ ఏం చేస్తున్నాడు అనేసి అంటే పెయింటింగ్స్ వేసుకుంటున్నాడు. జిమ్ క్యారీ వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసుకొని ఆ పెయింటింగ్స్ సేల్ చేస్తున్నాడు. పెయింటింగ్స్ ఎందుకు వేసుకుంటున్నాడు అంటే అతను హైయెస్ట్ అట్మోస్ట్ సక్సెస్ ఏమైతే ఉంటుంది అనేసి అతనికి అనిపిస్తుందో, లేదంటే అతని చుట్టూ ఉన్న ప్రపంచం అతనికి రుద్దిందో అతని మైండ్ మీద, సో ఇదే సక్సెస్ అంటే, ఇదే నెంబర్ 1 పొజిషన్లో ఉండడం అంటే అనే చెప్పిందో, ఆ నెంబర్ 1 పొజిషన్కి అతను వెళ్ళిన తర్వాత అప్పుడు అతనికి అర్థమైంది నాకు కావాల్సింది ఇది కాదు అనేసి. మరి అప్పుడు అతను అనలైజ్ చేసుకుంటే, అతను ఆలోచిస్తే నాకు ఏం కావాలి అనేసి ఆలోచిస్తే అతనికి గుర్తొచ్చిన సందర్భాలు, అతను బాగా సంతోషంగా ఎప్పుడున్నాడు అని గుర్తొచ్చిన సందర్భాలల్లో వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఏంటి అంటే అతను చిన్నప్పుడు ఆ పెన్ను అతనుకున్న చిన్న రిసోర్సెస్ తోని, అంటే ఈవెన్ కలర్ పెన్సిల్స్, కలర్స్, మల్టిపుల్ కలర్స్ అవేం లేక జస్ట్ పెన్సిల్ డ్రాయింగ్స్ వేసుకున్నప్పుడు అతనికి అనిపించిన సంతోషం అతని ప్రియారిటీ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పని ఇప్పుడు చేస్తున్నాడు అతను.
అదే అతను ఒకవేళ ముందే తెలుసుకొని ఉండుంటే ఆ పని ఫస్ట్ నుంచి చేసుకుంటూ ఉండుంటే అతను ఒక యాక్టర్ కాకుండా మేబీ ఒక గ్రేట్ ఆర్టిస్ట్. ఆన్లైన్లో వెతకండి జిమ్ క్యారీ పెయింటింగ్స్, వండర్ఫుల్ అసలు, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. మేబీ అనిపిస్తుండొచ్చు అంటే అతను ఆర్టిస్ట్గా మరి అంత సక్సెస్ అయ్యేటోడా, ఇప్పుడు అంత సంపాదించినంత అతను సంపాదించగలిగేటోడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సంపాదన అనేది మన గోల్ కాదు, సంతోషం అనేది మనిషి గోల్. అతను 1000 రెట్లు 1,00,000 రెట్లు అతను సంతోషంగా ఉండేటోడు. అతని టైము అతను ఎట్లా గడిపిండో అంటే అతను పుట్టింది, అతని జర్నీ అతనికి కనీసం గుర్తుండేది కాదు. అరే మనం అప్పుడే పుట్టినాం, అప్పుడే పెరిగినాం, అప్పుడే లైఫ్ ఎండ్ అయిపోతుందా, ఇంత ఫాస్ట్గా అయిపోయిందా. అదే కంప్లీట్గా ఒక వర్క్హాలిక్ పర్సన్కి కూడా ఇదే అప్లై అవుతుంది. వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే అప్పుడే టైం అయిపోయిందా, అప్పుడే జీవితం ఎండింగ్కి వచ్చిందా. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒకతను సంతోషపడతాడు, ఒకతను బాధపడతాడు, అది డిఫరెన్స్. చేస్తున్న పని ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని సందిగ్ధం, మనం అనుకున్న విధంగానే ఉండాలనే యాంగ్జైటీ, త్వరగా పని కంప్లీట్ చేసి రిజల్ట్ చూడాలనే తాపత్రయాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు కాలంతో పరిగెత్తడం మొదలై చేస్తున్న పనిలోని ఆనందాన్ని మిస్ అవుతాం. ఒక బిజినెస్ మ్యాన్కి టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్. ఒక సైంటిస్ట్కి టైమ్ ఈజ్ ఈక్వల్ రీసెర్చ్ ఆర్ డిస్కవరీ ఈక్వల్ సాటిస్ఫాక్షన్. ఒక అథ్లెట్ ఆర్ సింగర్ ఆర్ యాక్టర్కి టైమ్ ఈజ్ ఈక్వల్ ప్రాక్టీస్ అచీవ్మెంట్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్. ఫైనల్గా అందరి విషయంలోనూ టైమ్ ఈజ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్కు లీడ్ చేస్తుంది. అందుకే కాలంతో పరిగెత్తడం ఆపేయి. ఒక పని నువ్వు ఏ విధంగా చేయాలనుకుంటున్నావు అదే విధంగా చేయి, కాలం వైపు చూడకు. వావ్, ఇది నేను 2007 అండి ప్రింట్ అయింది. ఐ థింక్ 2006లో రాసిన అనుకుంటా ఇది. నేను ఈ కింద కంక్లూజన్ ఇప్పుడు ఏమైతే ఇది వస్తా ఉందో సాటిస్ఫాక్షన్, ఇక్కడ ఈ పేజ్ వరకు రాకముందే నేను అదే చెప్పేసిన, నేను ఫైనల్గా కూడా అదే వచ్చింది. సో అప్పటికి ఇప్పటికీ నా అభిప్రాయాలు ఏవి మారలేదు అనేది, అంటే నేను కరెక్ట్ వేలోనే ట్రావెల్ చేస్తున్నా అనే దానికి ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా మనిషికి కావాల్సిన సాటిస్ఫాక్షన్, సంతృప్తి. సో చేస్తున్న పని ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే మనం సక్సెస్ కావాలి, ఒక గోల్ పెట్టుకొని మనం చేస్తా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏముంటుంది అనేసి అంటే ఏమవుతుందో, ఆ పని సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో. సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే జనాలంతా ఏమనుకుంటారో, ఇంతమంది ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. సపోజ్ ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఏమైందిరా అనేసి రేపు అడిగితే అది పోయింది అనేసి అంటే చెప్పడం చాలా నామోషి, ఇబ్బంది. అండ్ మన చుట్టూ ఉండే సొసైటీ కూడా పోనీ వాడు ఒకసారి ఫెయిల్ అయ్యిండు, సరే అరే నెక్స్ట్ టైం బెటర్ లక్ ట్రై చేయి, నువ్వు నీకు ఆ వర్త్ ఉంది, ఆ టాలెంట్ ఉంది అని ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా మన చుట్టూ ఉండవు. మనం ఒకసారి ఫెయిల్ అయినాము అనేసి అంటే, కింద పడ్డాము అంటే 100 మంది రెడీగా ఉంటారు, మేము ముందే చెప్పలేదా, ఇట్లనే అవుతుంది అట్లనే అవుతుంది. సో ఇది మనిషికి ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందో ఏమో రిజల్ట్ అనే యాంగ్జైటీ అనేది పెరిగి ఆ వర్క్ని తొందర కంప్లీట్ చేయాలనేసి ఒక తాపత్రయం క్రియేట్ అవుతుంది. అట్లా మనం కాలంతో పరిగెడతా ఉంటాం. అట్లా యాంగ్జైటీతోని, ఆ తాపత్రయంతోని ఏ పనైనా కానీ మనం చేస్తే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతామా? మనం ఎప్పటికీ ఎంజాయ్ చేయలేం. మెకానికల్గా మనం ఆ పని చేస్తూ ఉన్నట్టు, మెకానికల్గా చేసే పని ఎప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయలేము. కానీ ఒక బిజినెస్ మ్యాన్, మీరు రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ చదువుతా ఉన్నారు కదా 5 AM క్లాసెస్లో. సో రాబర్ట్ కియోసాకి మాత్రం ఎందుకు అతను హ్యాపీగా ఉన్నాడు, ఎందుకు హ్యాపీగా ఉన్నాడు అనేసి అంటే అతను ఒక బిజినెస్ మ్యాన్. అతను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి అతను ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? అతను మరి 24 గంటలు అతను పరిగెత్తడమే, టైంతోని బిజీ 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 బిజీ. కానీ ఆ బిజీ అతనికి మనీ తీసుకొస్తుంది, ఆ మనీ అతనికి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అతని గోల్ అది, అతను ఆ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్లో కనుక మీరు చూస్తే ఏంటి, వర్కర్స్ అంతా వెళ్ళిపోయినా కానీ లాస్ట్కి పూర్ డాడీ, రిచ్ డాడీ షాప్ క్లోజ్ చేసుకొని వస్తాడు. అంటే అతను ఏమన్నా, అరే అందరు ఇంత పోయినా కానీ నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది అని, హీఈస్ ఎంజాయింగ్ దట్ జాబ్. అతను ఏ పని అయితే చేస్తూ ఉన్నాడో అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో అతనికి ఎక్కడ కూడా నేను అంటే కాలంతో పరిగెడుతున్నా అనే ఫీలింగ్ ఉండదు. మనం ఎంజాయ్ చేసే పనితో పాటు మన ప్రియారిటీ ఏంటి అనేది మనకు ముందే తెలిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. మనము వర్క్ని ఎంజాయ్ చేస్తూ మన ప్రియారిటీ కనుక మనం మిస్ అయినాము అనేసి అంటే తర్వాత, అంటే టాప్ 10 ప్రియారిటీస్లో 1, 2, 3 అంటే
10th ప్రియారిటీ వచ్చేసి మనం నెంబర్ 1 అనుకొని మనం 10th దాని మీద వర్కౌట్ చేసి ఫైనల్ గా మళ్ళీ ఆ వర్క్ అయిపోయిన తర్వాత కాలం అంతా గడిచిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని అరే మన ప్రియారిటీ 1 కాదు మన ప్రియారిటీ 10 కదా అనేసి అనుకుంటే నో యూజ్. ఇప్పుడు ఐటీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా ఆ జాబ్లు మానేసి లక్షల జీతాలు వస్తున్నా కానీ ఆ జాబ్లు మానేసి వాళ్ళు వచ్చి ఎందుకు అగ్రికల్చర్ చేసుకుంటున్నారు? వాళ్ళకి ఆ టైంలో అది ప్రియారిటీ అనిపించింది, మనీ అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేసి అనిపించింది. కానీ ఫైనల్ గా వాళ్ళకి అర్థమైంది ఏంటి అనేసి అంటే మనీ కాదు మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, మా చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఇంకా అందంగా చేసే ప్రాసెస్ లా ఆ ప్రయత్నంలో మేము ఏమైతే మనం ఈ ప్రపంచానికి కంట్రిబ్యూట్ చేయగలుగుతామో అది మనం ద బెస్ట్ చేయగలిగినప్పుడు అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది వాళ్ళు లేట్గా గుర్తించగలిగారు. వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళు ఆ పనిని ఎంజాయ్ చేస్తున్నారు. దాని బై ప్రొడక్ట్ మనీ, వాళ్ళు చేసే పనిలో ఆటోమేటిక్గా అప్పుడు మనీ అనేది జనరేట్ అవుతా ఉంది. సో ఒక్కొక్క పర్సన్కి ఆ ప్రొఫెషన్ని బట్టి కానీ అతని మెంటాలిటీని బట్టి కానీ అతని క్యారెక్టర్ని బట్టి కానీ అతని ప్రియారిటీస్ అనేవి మారిపోతాయి. మనం అందువల్ల ఎప్పుడు కూడా మనం ఒక పర్సన్ని మనం జడ్జ్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అరే నువ్వు ఇది కరెక్ట్ చేయట్లేవు, ఇది రాంగ్, మా అనుభవంతో చేస్తున్నావు. అదే నీ అనుభవం భయ్, అది నా అనుభవం కాదు. అది నీ అనుభవం, నువ్వు అట్లనే ఉంటావు, నువ్వు సఫర్ అవుతావో, నువ్వు ఆనందంగా ఉంటావో, దట్ ఈస్ యువర్ నాలెడ్జ్, యువర్ డిసిషన్స్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ చాయిసెస్ మోస్ట్లీ, నేను కాదు. సో నా లైఫ్, నా సాటిస్ఫాక్షన్ అనేది నా చేతిలో ఉంటుంది, నా కంట్రోల్లో ఉంటుంది. నేను తీసుకునే చాయిసెస్లల్లా, నేను తీసుకునే డిసిషన్లల్లా ఉంటుంది. దానికి టైంతో పాటు నేను ట్రావెల్ చేసే ప్రాసెస్లో నేను ఎట్లాంటి చాయిసెస్ తీసుకుంటా ఉన్నా, ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటా ఉన్నా అనే దాన్ని బట్టి నా సంతోషం, నా సాటిస్ఫాక్షన్, నా సంతృప్తి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక సైంటిస్ట్కి ఒక గొప్ప రీసెర్చ్ చేస్తే సంతోషం, ఒక అథ్లెట్ ఆర్ ఒక సింగర్, ఒక యాక్టర్కి వాళ్ళు నెంబర్ 1 వాళ్ళు ఒక మెడల్ విన్ అయితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఫైనల్గా మనకు ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్. టైమ్ ఈజ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఎట్లయింది? బికాస్ ఈ సాటిస్ఫాక్షన్ కోసమే మనం ఈ టైంలో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ద పారాబోలిక్ వే. ఇక్కడ 0 నుంచి మొదలై మళ్ళీ 0కి మనం వచ్చే ప్రాసెస్లో, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే ప్రాసెస్లో పారాబోలిక్ స్టేట్లో మన ఎనర్జీ ఎంతైతే ఇంక్రీజ్ అవుతా ఉందో, మన మెచ్యూరిటీ, మన నాలెడ్జ్, మన స్కిల్స్ ఎంతైతే మనకు ఇంక్రీజ్ అవుతా ఉన్నాయో ఆ ఇంక్రీజ్ అయ్యే ఎనర్జీతోని మనం ఏ రకంగా మనం ట్రావెల్ చేస్తూ ఉన్నామో ఆ ప్రయత్నంలో ఫైనల్గా టైమ్ ఈజ్ ఈక్వల్ టు సాటిస్ఫాక్షన్ అవుతుంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు సంతృప్తి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ డిసిషన్స్ మనం తీసుకోగలుగుతాం, కరెక్ట్ చాయిసెస్ మనం తీసుకోగలుగుతాం. లేదు అనేసి అంటే మనం ప్రపంచం అనుకునే సక్సెస్ అంతా చూస్తాం, మనం నెంబర్ 1 ఉంటాం, 100,000 కోట్లు సంపాదిస్తాం. బట్ ఫైనల్గా చూసి అరే ఏముంది జీవితం, అసలు దీనికోసమా నేను ఇది చేసింది, దీనికోసమా నేను ఇంత కష్టపడింది అని ఫీల్ అవుతాం. వాల్మీకి జరిగిన జ్ఞానోదయం అదే, అక్కడి నుంచే రామాయణం పుట్టింది. వాల్మీకి అనుకున్నాడు నేను అతను అంతకుముందు ఒక దొంగ, దారిన పోయే బాటసారులందరినీ కూడా వాళ్ళని బెదిరించి, భయపెట్టి, చంపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసి అతని జీవితం గడిపేటోడు. ఒకసారి ఒక బౌద్ధ భిక్షువు అనుకుంటా, ఒక వ్యక్తి అంటాడు, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా అనేసి అంటే, నేను నా భార్య పిల్లల కోసం, వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం నేను చేస్తా ఉన్నా, ఇది నా వృత్తి అనేసి అంటే, సరే దీనివల్ల నీకు నెగిటివ్ కర్మ క్రియేట్ అవుతా ఉంది కదా, మరి వాళ్ళు దీన్ని పంచుకుంటారా అనేసి అంటే అంటాడు, ఎందుకు పంచుకోరు, వాళ్ళ కోసమే కదా ఇదంతా చేస్తా ఉన్నా, పంచుకుంటారు ఖచ్చితంగా అనేసి అంటే, లేదు నువ్వు కనుక్కున్నావా అది అనేసి అంటే, లేదు నాకు తెలుసు అనేసి అంటాడు. లేదు నువ్వు వెళ్ళి కనుక్కో, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోను, తర్వాత నీ ఇష్టం, నువ్వు దోచుకుంటావో నువ్వు చంపేస్తావో నీ ఇష్టం, నువ్వు వెళ్ళి కనుక్కోనరా అన్న తర్వాత సరే అనేసి ఇతను వెళ్తాడు. వెళ్ళినాక భార్యని, పిల్లల్ని అడుగుతాడు, నేను మీకోసమే ఇంతమందిని చంపి ఇంత నెగిటివ్ కర్మ నేను సంపాదిస్తున్నా కదా, ఇది మరి మీరు ఇందులో రేపొద్దున నరకానికి పోతే మీరు దీంట్లో భాగం పంచుకుంటారా అంటే, వాళ్ళు అంటారు అనమాట, మేమెందుకు పంచుకుంటాం, నువ్వు మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు అందుకోసం చేస్తా ఉన్నావు, మేం నీ కర్మతో నువ్వు సంపాదించి తీసుకొచ్చే డబ్బుతోని, నువ్వు సంపాదించి తీసుకొచ్చే వేటతోని, ఆ ఫుడ్తోని మాకు సంబంధం తప్ప నువ్వు చేసే పాపాలతోని నాకు సంబంధం లేదు, నీ భార్య పిల్లలు చెప్పారు. అప్పుడు అతను అరే నేను దేనికోసం చేస్తా ఉన్నా ఇదంతా అని ఆలోచించి అప్పుడు జ్ఞానోదయమై ఆ వ్యక్తితోని, ఏ వ్యక్తి అయితే అతన్ని ఆ క్వశ్చన్ అడిగిండో, ఒక బ్రాహ్మణుడో, ఒక బౌద్ధ భిక్షో సంథింగ్, ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తితో పాటు
అతను వెళ్ళిపోతాడు. ఆ రకంగా అతని జీవితం ట్రాన్స్ఫార్మ్ అయ్యి సన్యాసి అవుతాడు. అందుకనే ఇప్పటి వరకు అతని ప్రియారిటీ ఆఫ్ వర్క్ ఏంటి అనేది అతను గుర్తించగలిగింది కాబట్టి ఈ రోజు వరకు కూడా చరిత్రలో వాల్మీకి పేరు ఇప్పటికీ పురాణాల టైంలో ఉన్న ఒక వ్యక్తి గురించి, అంటే వెరీ ఏన్షియంట్ టైం నుంచి ఉన్న ఒక వ్యక్తి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. బికాజ్ వాళ్ళ ప్రియారిటీ అనేది వాళ్ళకున్న టైంలో వాళ్ళ ప్రియారిటీ అనేది వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు ప్రపంచానికి చేసిన కంట్రిబ్యూషన్ వల్ల మనం ఇప్పటికీ కూడా మనం వాళ్ళని గుర్తుంచుకోగలుగుతున్నాం. ఇప్పటికి కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కాలంతో ఎప్పుడు కూడా పరిగెత్తకు. కాలంతో ఎప్పుడు కూడా పరిగెత్తకు. కాలం వైపు చూడకసలు. ఒక పని ఏదైతే నువ్వు చేయాలనేసి అనుకుంటున్నావో ఆ పనిలోనే నీ ఫోకస్ అంతా పెట్టు. నువ్వు టైం చూడకు, వాచ్ చూడకు, డేట్ చూడకు. మంత్స్, ఇయర్స్ గడిచిపోతా ఉన్నాయి. సో నేను ఇంకా సక్సెస్ కాలే, నేను అనుకున్నది ఇంకా జరగలేదు అనేసి ఫీల్ అవ్వకు. నీ ప్రాసెస్, నువ్వు ఆ పనిని చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయి. నీకు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నీకేది అది ఎఫెక్ట్ అనేది చూపించదు. థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 టైమ్స్ బల్బ్ కనిపెట్టడంలో అతను ఫెయిల్ అయ్యిండు అనేసి ఒక జర్నలిస్టు అంటే, మీరు 10,000 టైమ్స్ మీరు ఫెయిల్ అయ్యిండ్రు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేసి అంటాడు అతను. నో, నేను 10,000 టైమ్స్ బల్బు ఏ విధంగా వెలగదో అన్ని మెథడ్స్ నేను కనిపెట్టినా అనేసి అంటాడు. అంటే ఆ వర్డ్ ఎట్లా వచ్చింది అతని నుంచి, దాన్ని పాజిటివ్ థింకింగ్ అనేసి అనుకుంటారు అంతా. నేను పాజిటివ్ థింకింగ్ అనుకోను. అదేంటంటే అతను చేసే పనిలో తనని తానంతా నిమగ్నం చేసుకున్నాడు, అంకితం చేసుకున్నాడు. అతను ఆ పనికి తనను తాను అర్పించిండు. తన కాలం, తన జీవితం, తన దేహం, తన ఆలోచన, ఎవ్రీథింగ్ ఆ పనికి, ఆ లక్ష్యానికి అతను అర్పించుకున్నాడు. సో అందువల్ల అతనికి ఎక్కడ కూడా టైంతో పని లేకుండా పోయింది. ఆ ప్రాసెస్ని అతను ఎంజాయ్ చేసిండు. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. టైమ్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బులు పోయినాయి అనుకోండి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు, ఫిజికల్ ఆర్ మెంటల్ ఎనర్జీ ఉన్నప్పుడు డబ్బులు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ పోయిందనుకోండి, యా మనం మంచాన పడిపోయినాం, బాడీ సహకరించట్లేదు, సో డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. సంథింగ్ మనం లాస్ అవుతాం. ఇప్పుడు స్టీవెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసిన పర్సన్, వరల్డ్లో నోబెల్ ప్రైజ్ విన్నర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద హిస్టరీ స్టీఫెన్ హాకింగ్. ఆయనకు బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. అతనికి ఒక విచిత్రమైన రేర్ జబ్బు వచ్చింది. సో దానివల్ల ఏంటంటే అతని బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. అతనికి ఎప్పుడు ఒక వీల్ చైర్లో ఉంటాడు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ చేసిన ఒక వీల్ చైర్లో ఉంటాడు. అతనికి వాయిస్ మాట్లాడేది కూడా బయటికి రాదు. అతని వోకల్ కార్డ్స్ పనిచేయవు. లోపల మాట్లాడడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు, బట్ రాదు బయటికి సౌండ్. సో దానికోసం అతనికి ఒక స్పెషల్ వీల్ చైర్ తయారు చేసిండ్రు. దాంట్లో అతనికి వోకల్ కార్డ్స్కి ఆ మిషన్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అతను ఏమైతే చెప్పాలనేసి అనుకుంటాడో, అతను లోపల మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఏమైతే జనరేట్ అవుతాయో ఆ వైబ్రేషన్స్ని అది క్యాప్చర్ చేసి దాన్ని వర్డ్స్గా మార్చి మనకు వినిపిస్తుంది అతను ఇది చెప్పాలనుకుంటున్నాడు అనేది. సో అతని బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా కానీ అతను చేయగలిగిన గొప్ప పని అనేది ఆగిందా? ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేంది అంటే ఐ థింక్ న్యూటన్ తర్వాత అంత గొప్ప డిస్కవరీ చేసిన పర్సన్ ఆయనే, స్టీఫెన్ హాకింగ్. సో ఎట్లా చేయగలిగిండు? బికాస్ అంకిత భావం. సో హెల్త్ అనేది లాస్ట్ అయినప్పుడు సంథింగ్ లాస్ అవుతాం. ఒకవేళ హెల్త్ కూడా అతను సపోర్ట్ చేస్తుంటే ఇంకా వండర్ఫుల్గా ఏమైనా చేసేటోడేమో. ఇఫ్ టైమ్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. టైం లాస్ట్ అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది, ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు ఆయన ఏమైనా చేయగలుగుతాడా? ఆయన లేడు, ఆయన చనిపోయాడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడా? నువ్వు బ్రతికున్నదే, నువ్వు తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస, నీ బ్రీతింగే నీ టైం. నువ్వు తీసుకునే ప్రతి ఒక్క బ్రీత్ నీ టైం. నువ్వు ఎంతకాలం అయితే నువ్వు బ్రతుకుంటావో అదే నీ టైం. నీ టైం నీ ప్రాణం. నీ బ్రీత్ నీ టైం, నీ టైం నీ ప్రాణం.
నీ ప్రాణం, నీ జీవితం. సో అది మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన టైంని మనం దేనికోసం అయితే మనం అంకితం చేయాలనేసి అనుకుంటామో, ఏదైతే మనకు పరిపూర్ణమైన సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుందో, దాన్ని మనం ఎంత తొందరగా మనం తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన లైఫ్లో మనం ట్రై చేస్తే లైఫ్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న డబ్బంతా పెట్టి కూడా కాలాన్ని కొనలేము, వెనక్కు తేలేము అని దాని అర్థం. స్టీఫెన్ హాకింగ్ చనిపోయిండు, మళ్ళీ తీసుకురాగలుగుతామా? నో. We cannot get back the energy we left over there. మనం అక్కడ వదిలేసిన ఎనర్జీ ఏమైతే ఉందో మనం దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఒక 10 ఏళ్ల క్రితము, ఒక 15 ఏళ్ల క్రితం మనకి ఏమైతే ఎనర్జీ ఉంటుందో, ఆ ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఏమైతే పనులు ప్రాపర్గా మనం చేయగలుగుతామో మనం అదే చేయాలి. 60 ఏళ్ళు దాటినోడు వెళ్ళి నేను జిమ్కి వెళ్ళి నేను ఇప్పుడు 6 ప్యాక్ చేస్తా అనేసి అంటే నవ్వు వస్తుంది. ఆఫ్ కోర్స్ పాసిబుల్ కావచ్చు కాదు, కానీ నవ్వు వస్తుంది. అతన్ని కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నువ్వు 6 ప్యాక్ చేస్తే నువ్వు 20 నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్నప్పుడు నువ్వు చేసేసుకోవాలి. ఆ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. అప్పుడు నీకు దానికి సఫిషియంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. నీ గోల్కి కావాల్సినంత ఈక్వల్ ప్రపోర్షనేట్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో అది చేయొచ్చు. వన్స్ మనం అది దాటి వచ్చేసిన తర్వాత ఆ ఎనర్జీని మనం అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ ఎనర్జీ. సో టైమ్ ఈజ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని ఒకసారి మనం వదిలేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళి అరే నేను అది చేయాలనుకున్నా ఇది చేయాలనేసి అనుకుంటా, నో యూస్. అందుకే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేసేయాలి. పిల్లల్ని అందుకని ఎప్పుడు కూడా నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు 24 గంటలు ఆడుకోవడమేనా రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఓకే, వాళ్ళకు చెప్పాలి మనం ఏంటంటే నువ్వు ఈ పని చేస్తే ఇది నీకు ఈ ఈ చాయిసెస్, నీ లైఫ్ ఇట్లా వెళ్తుంది, ఈ పని చేస్తే ఇట్లా వెళ్తుంది. మనం చెప్పడం వరకు మన పని. బట్ వాళ్ళని నువ్వు ఇదే చేయాలి అని డిక్టేట్ చేయడము ఫూలిష్నెస్. ఇప్పుడు మామూలుగా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరితోనైనా ఒక రిలేషన్ లో ఉన్నారు అనేసి అంటే ప్రపంచం అంతా వీళ్ళకి ఏ పని ఉండదు. మొత్తం బైనాక్యులర్లు, టెలిస్కోప్లు పెట్టుకొని వాళ్ళ జీవితం మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఒక కైండ్ ఆఫ్ రీసెంట్ గా వచ్చిన లివింగ్ రిలేషన్, అంతకుముందు తరం వాళ్ళకి ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తుండవు. ఒక కాలనీలో ఒక లివింగ్ రిలేషన్ ఉన్న పీపుల్ వచ్చిండ్రు అనుకోండి, ఇంకా వీళ్ళకి ఇంకేం పని ఉండదు. 24 గంటలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చూపులు, ఎవ్రీథింగ్ వాళ్ళ మీద. 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళ జీవితాన్ని వీళ్ళు మర్చిపోతారు. వాళ్ళు 60 ఏళ్ళ తర్వాత ఎవరైనా లివింగ్ రిలేషన్ ఉన్నారు అనేసి అంటే మనం పట్టించుకుంటామా? పట్టించుకోం. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకుంటాం? ఇప్పుడు మాత్రం ఎందుకు అంత అటెన్షన్ ఇస్తాం? ఎందుకు అనేసి అంటే సంథింగ్ వాళ్ళ దగ్గర ఉన్నదేదో మనం మిస్ అవుతా ఉన్నాం. వాళ్ళు అనుభవిస్తున్న సంతోషమో ఆనందమో మన జీవితంలో ఎక్కడో లేదు. అందుకనే మనకు మన పని కాకుండా పక్కన వాళ్ళ పని మనకు ఇంపార్టెంట్ అయిపోయింది. మన పని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం కాబట్టి మన పక్కన వాళ్ళ జీవితం, పక్కన వాళ్ళ పని, పక్కన వాళ్ళ ప్రియారిటీస్, పక్కన వాళ్ళ చాయిసెస్ మనకి ఇంపార్టెన్స్ అయిపోతా ఉంది. సో మన ప్రియారిటీ ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు, మన లైఫ్ ఏంటి అనేది మనకి తెలిసినప్పుడు, మనకున్న టైంని మనం ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేది మనకు తెలిసినప్పుడు, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో మనం చేస్తాం. అండ్ ఏ గోల్ అయితే మనం అనుకుంటామో, ఏ గోల్ అయితే మనకు సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది అనేసి మనం అనుకుంటామో, ఆ ప్రాసెస్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ 100% సక్సెస్ఫుల్గా ఆ గోల్ని మనం రీచ్ అవుతాం. మనం రీచ్ అయ్యే ప్రాసెస్లో కనీసం ఆ గోల్ మనం రీచ్ అయ్యడం అనే విషయం కూడా మనకు తెలియదు. అట్లా జరిగిపోతుంది. అందుకే కాలంతో పరిగెత్తి బ్రతికే ప్రతి క్షణాన్ని అనుభవించు. చేసే ప్రతి పనిలోని మాధుర్యాన్ని అనుభవించు, ఆస్వాదించు. అలాంటప్పుడు నువ్వు అనుకున్నవి సాధించిన తర్వాత వెనక్కి చూసుకున్నప్పుడు వెనక్కి చూసుకున్నప్పుడు నువ్వు వచ్చిన దారిలో జార విడుచుకున్న తిరిగిరాని విలువైన జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న సెంటెన్స్ లెక్క కనిపిస్తుంది, బట్ ఒక జీవితం ఉంది ఇందులో. మనం పరిగెత్తా ఉంటాము. ఈ మూవీ ఏంటి, తాల్ మూవీ, హిందీ మూవీ తాల్ మూవీ ఉంటుంది. ఐశ్వర్య రాయ్ అండ్ అభిషేక్ బచ్చన్. దాంట్లో అభిషేక్ బచ్చన్ వాళ్ళ తాత అంటాడనమాట, ఏమనంటే అరే నేను తెలిసిన దగ్గర నుంచి పని బిజినెస్ అనేది కొన్ని 100,000 కోట్ల ఈ సామ్రాజ్యం నేను క్రియేట్ చేసిన. బట్ ఆ ప్రాసెస్ లో నా యవ్వనం ఎట్లా గడిచిపోయిందో నేను చూసుకోలే అసలు. నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏం మిస్ అయినా అనేది, నేను ఏం సంపాదించినా అండ్ ఏం పోగొట్టుకున్నా అనేది ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంటది. నువ్వు ఆ పని చేయకు, ఆ మిస్టేక్ నువ్వు చేయకు.
నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా అనుభవించు. నువ్వు ఒక మామూలు సాధారణమైన అమ్మాయిని ప్రేమిస్తాడు అనమాట అతను. అంటే అతను అంటాడు, ఈ ఇందులోనో సమ్ అనుపమ్ ఖేర్ మూవీ ఎందులోనో ఉంటది డైలాగ్. సో అంటే అంత డబ్బు సంపాదించి అన్ని వందల వేల కోట్ల డబ్బు డబ్బు సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని తయారు చేసిన ఒక వ్యక్తి ఫైనల్గా వచ్చే వరకు ఏం చెప్తున్నాడు అనేసి అంటే, వాళ్ళ మనవడికి, వాళ్ళ కొడుక్కి కూడా కాదు, వాళ్ళ మనవడికి ఏం చెప్తున్నాడు అనేసి అంటే, నువ్వు ఎవరినైతే ప్రేమించినావో అది నీ ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకో. నీ ఫోకస్, నీ అటెన్షన్ మొత్తం కూడా అక్కడే పెట్టు. అంటే నువ్వు డబ్బు సంపాదించడం మీదనో, లేకపోతే నీ కెరీర్ స్పాయిల్ అయిపోతే, ఇవన్నీ ఏం చెప్పట్లే అతను. నువ్వు ఎవరినైతే ప్రేమించినావో ఆ వ్యక్తి కోసం నీ టైం నువ్వు స్పెండ్ చేయి, నీ ప్రయత్నం నువ్వు చేయి అనేసి అంటాడు. ఎందుకు? బికాస్ అన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, అన్ని సంవత్సరాలు అతను పరిగెత్తిన తర్వాత ఫైనల్ గా అతను తెలిసింది ఏంటంటే, అతనికి కావాల్సింది ఇది కాదు, అతను విలువైన అన్ని కూడా ఇంతకుముందు జార విడుచుకున్నాడు, కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ మిస్టేక్ చేయొద్దు అనేసి తన అనుభవం, తన జ్ఞానాన్ని తన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. మనం గనక ఆ క్లారిటీతోని, ఆ కాన్షియస్నెస్ తోని, ఆ యాక్టివ్ మైండ్ తోని మన చాయిసెస్ కనుక మనం పిక్ చేసుకుంటే, మనం లైఫ్ లో ఎప్పుడైనా కానీ ఎనీ ఏజ్ లో, 20s లో, 30s లో, 40s లో, 50s లో, 60s లో, 80s లో, ఎనీ ఏజ్ లో మనం వెనక్కి తిరిగి చూసుకొని, అరే ఆ టైంలో మనం ఆ పని చేయాల్సింది, ఆ టైంలో నేను ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాల్సింది, ఆ టైంలో నేను వాటితో టైం స్పెండ్ చేయాల్సింది. అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, చనిపోతాడు, చనిపోయిన తర్వాత అరే ఇన్ని సంవత్సరాలలో అనవసరంగా నేను కలవాల్సింది, కలవలేదే, ఏం ఉపయోగం? పోయిన మనిషి మళ్ళీ రాడు కదా. ఈ టైం మన చేతిలో ప్రజెంట్ మనకి ఏమైతే ఉందో, ఈ మినిట్, ఈ మూమెంట్, ఇదే లివింగ్ మూమెంట్. ఇది పోయింది అంటే మళ్ళీ రాదు. ఇప్పుడు గనక దీన్ని మనం మిస్ చేసుకుంటే, మనం ఎన్ని గొప్ప గోల్స్ మనం క్రాక్ చేసినా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన లైఫ్లో గొప్ప జ్ఞాపకాలు అంటూ ఏముండవు, గొప్ప జర్నీ, గొప్ప అచీవ్మెంట్ అంటూ ఏముండవు. మన చుట్టూ 10 మంది పని వాళ్ళు, ఫుల్ డబ్బులు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉండొచ్చు కాక, జీవితంలో కావాల్సిన క్రూషియల్ ఎలిమెంట్ ఏమైతే ఉంటుందో, ఆ చిరునవ్వులు, ఆ చిన్న చిన్న మూమెంట్స్, ఆ చిన్న ఒక తోటల ఒక ఒక అందమైన పువ్వుని తాకినప్పుడు మన చేతుల స్పర్శ తాకే అనుభూతి, ఒక వర్షాకాలపు సాయంత్రం మొత్తం ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి ఆ వర్షంలో ఆ గడ్డి మీద మనం నడుస్తూ ఆ వర్షపు చినుకుల్ని ఆస్వాదించడం, ఒక అందమైన ఉదయం, ఒక అందమైన సంధ్యా సమయం సాయంత్రం, ఒక అందమైన వెన్నెల రాత్రి, మనకిష్టమైన వ్యక్తితో మనం మన మన అభిప్రాయాల్ని, మన అనుభూతుల్ని మనం షేర్ చేసుకోవడం. దీనికి ఏజ్‌తో సంబంధం లేదండి. జెండర్‌తో సంబంధం లేదు. మీ ఫ్రెండే అయ్యి ఉండొచ్చు, మీ లవరే అయ్యి ఉండొచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు. మీ మనసు అర్థం చేసుకునే ఒక వ్యక్తితోని మీరు మీరు జర్నీ అనేది చేస్తున్నప్పుడు, మీ లైఫ్‌లో గ్రేట్ మూమెంట్స్ అనేవి మీకు లేకపోతే, గొప్ప జ్ఞాపకాలు అనేవి మీకు ఏం లేకపోతే, మీరు ఏం సంపాదించినా, ఏం పోగొట్టుకున్నా దట్ ఈస్ జీరో. దట్ ఈస్ అగైన్ పారాబోలా. మీరు ఎక్కడ స్టార్ట్ చేసిండ్రో మళ్ళీ అక్కడికే వచ్చిండ్రు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. రైట్? ఈ టాపికే సరిపోయింది ఈరోజు. ఐ థింక్ అర్థమైంది అనుకుంటా. ఎనీ డౌట్స్? సార్ నమస్తే సార్, రాము సార్. నమస్తే మేడం, చెప్పండి మేడం. బాగున్నారా? సూపర్గా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మరి ఏదేమైనా కానీ ఎవరి లైఫ్ కైనా స్టార్టింగ్ నుండి కూడా ఒక గోల్ ఉండటం అవసరం సార్. మనకి ఏం కావాలి అనేది ఒక అవగాహన మాత్రం ఉండాలి సార్. దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఆలోచన కనుక లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అవుతాం సార్. అది మాత్రం వాస్తవం అని అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మనకి ఈ క్లాసులు మేము వినక, పెద్ద అవగాహన లేక ఏదో అట్లా గాలివాటికి వెళ్ళిపోతా ఉంది లైఫ్ అనేది. అట్లా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడా ఒక ఒక గోల్ అంటే ఒకటి కాదు. మనం ఈ వయసులో ఇది, ఈ వయసులో ఇది, ఈ వయసులో ఇది, మనం బతకడానికి ఏదో ఒకటి ఉద్యోగం ఉండాలి, మనం ఉండటానికి ఉండాలి, భాగస్వామి ఏంటి, పరిస్థితి ఏంటి అనేది ప్రతిది కూడా కొంత అవగాహన ఉండేటట్టు పిల్లలకు మనమైనా చెప్పాలి సార్. అది మాత్రం అనుకుంటున్నాను సార్ నేనైతే. అది
మ్మ్, నేను మీ అభిప్రాయంతోనే ఏకీభవించను. ఉమ్. గోల్ అనేది ఉండాలి అనేది ఎప్పుడు మనకు సొసైటీ మనకు సార్ చెప్పేది. సార్ అవును ప్రపంచం సార్, మీరు నాకంటే చిన్న వయసు సార్ మీరు. మ్మ్, మేమేంటంటే మా లైఫ్ మా జీవితం సార్ ఇది, నేను గమనించింది నేను చెబుతున్నాను. ఇప్పుడు మ్మ్, బాబున్నాడు, బాబుని జాయిన్ చేసాము, ఇక్కడ బాగాలేదు మాకు ఇబ్బంది అని అంటాడు. సరే నాన్న ఇబ్బంది పడద్దు వచ్చేసే అంటాము, ఇంకో చోట జాయిన్ చేసాము. అట్లా మ్మ్, అయింది పరిస్థితి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెప్పంగానే కాదు నాన్న నీకు ఇది ఫ్యూచర్ ఉపయోగపడుతుంది అది ఇది అని చెప్పలేని పరిస్థితి అన్నమాట. సరే ప్రైవేట్ జాబ్స్ మన పరిస్థితి ఏంది, వాతావరణం ఏంటి, మేము ఆలోచన చేయలేదు. ఇప్పుడు పెళ్లి వయసు వస్తే ఉద్యోగం లేదు, బిజినెస్ కదా ఉద్యోగం లేదని పిల్లనిచ్చేవాళ్ళు లేరు. మీకు మ్మ్, సొంత ఇల్లు లేదు కదా, మీరు ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు అవుతుంది కానీ ఈ వచ్చి మీకు సొంత ఇల్లు ఎందుకు లేదు? ఎందుకంటే మేము ఈ వయసులో ఫేస్ చేసే సమస్యలు నేను చెబుతున్నాను. అంటే మనం తీర్చిదిద్దుకునే టైం కూడా కాదనమాట. అయితే హృదయమైనా మనం దానికి సమాధానం నేరుగా చెప్పగలిగి ఉండాలి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. మనం ఏదైనా కానీ ఒక ఒక విషయం మనం అనుకోవటం. ఇప్పుడు ఎవరి జీవితంకైనా మనం 50 తర్వాత ప్రశాంతంగా నచ్చితే చేయొచ్చు, లేదంటే కూర్చున్నా గానీ జరిగే పరిస్థితి ఉండేటట్టు మనం ముందు కష్టపడాలి సార్. మనం మాత్రం ఆ తర్వాత ఖాళీగా ఉండకూడదు, చెయ్యాలి పనులు. ఇది మాత్రం వాస్తవం సార్. ఇది మాత్రం ఇప్పుడు ఇన్ని సమస్యలు నేను ఉన్నాయి కదా, మీరు ఇంక ఈ వయసు మీరు రాలేదు. ఇప్పుడు ఏంటంటే మీరు చిన్న వయసు, పిల్లలు చిన్న వయసు వాళ్ళు కాబట్టి జీవితం నేను చూస్తున్నాను కాబట్టి నేను చెబుతున్నాను సార్. సారీ ఏమనుకోకండి. ఏం పర్లేదు మేడం చెప్పండి. ఇది పరిస్థితి. బాధ, మానసికంగా బాధ, టయానికి పెళ్లి చేయలేకపోతున్నాం ఈ పిల్లవాడికి అని. తప్పేముంది ఇప్పుడు? ఉద్యోగం చేస్తేనే జీవితమా? కాదు కదా, బిజినెస్ లో కూడా వస్తుంది కదా. అది బిజినెస్ ఉద్యోగమా ఉమ్, లేకపోతే ఇంకేమైనా పని చేయడమా అనేది ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు. అది మీ పిల్లాడిని ఫెయిల్యూర్ కాదు, అది మీ ఫెయిల్యూర్ ఫస్ట్ థింగ్. ఉమ్. అదే చదువుతున్నా, మా ఫెయిల్యూరే సార్, మా అంటే ఫెయిల్యూరే. మీ మాకు ఫెయిల్యూర్ ఒక లో అవగాహన కూడా లేక జీవితం మీరు గురించి ఇప్పటికీ కూడా ఫెయిల్ మీరు ఏం అయిపోయాం. ఆలోచిస్తున్నారు అనేసి అంటే మీరు అంటే వద్దు అని చెప్పలేని పరిస్థితి వచ్చేస్తా అనేసి అంటే అంటున్నారు. అసలు మీరెవరండి చెప్పడానికి? మీరు ఎవ్వరు కూడా యాజ్ ఎ పేరెంట్స్ అయినా కానీ మనకు పిల్లల మీద మనకు రైట్ లేదు. మనము చెప్పగలిగింది మనం చేయగలిగింది ఒకటే. సో ఇది నీకున్న ఆపర్చునిటీ, ఇది నీకున్న చాయిసెస్, డిసైడ్ యువర్ సెల్ఫ్. దాని అవి చెప్పాలి, అవి చెప్పాలి. తర్వాత మీ ఉమ్, ఇష్టం. ఉమ్, ఇప్పుడు నేను ఉమ్, మా పిల్లలకి నేను ఏం చెప్తానంటే, నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా నేను చాలా సార్లు చేస్తున్నాను, 2 సార్లు. నెక్స్ట్ ఇయర్ నుంచి మా వాడికి నేను అకాడమిక్ ఫీజు నేను కట్టను అని చెప్పాను. అంటే వాడు 5th క్లాస్ ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కట్టను అని చెప్పిన. నేను మొన్న అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను కట్టను, నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటావు ప్లాన్ చేసుకో. నేను ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను చెప్తా ఉన్నా. వాడికి నాన్న అట్లా చెప్తున్నాడులే ఇంకా ఏముంది, ఆ, అందరు పేరెంట్స్ చేస్తూనే ఉన్నారు కదా నాన్న కూడా చేస్తాడు అనేసి అనుకున్నాడు. నేను దాన్ని చాలా సీరియస్గా చేసినా, నేను చాలా సీరియస్గా చెప్పినా అండ్ సీరియస్గా ఇంప్లిమెంట్ కూడా చేస్తాను. నేను వాడికి చెప్పినా, లేదు నువ్వు సెట్ కావు అంటే నువ్వు సెట్ అయ్యే జాబ్లలో అంటే మెకానికల్, ఈ బైక్ మెకానికల్, కార్ మెకానిక్ ఇట్లా చేస్తారు కదా, నీకు అటు సెట్ అవుతుంది అనేసి అంటే నేను అటు జాయిన్ చేయిస్తాను. నీ చాయిస్. లేదు నువ్వు ప్రాపర్గా నువ్వు ఒక డిసిషన్ తీసుకొని ఒక క్లారిటీతోని నువ్వు ఇది చేస్తా అనేసి అంటే నేను దానికి ఏం కావాలో నేను సపోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పలానా కోర్సులో నువ్వు జాయిన్ అవుతా అనేసి అంటే దానికి ఎంత అమౌంట్ కాదు నేను కట్టేస్తాను. దాని తర్వాత మాత్రం నీదే రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి. వాడికి చాలా కష్టంగా అనిపించింది, ఇబ్బంది పడ్డాడు, వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పిండు, వాళ్ళ అమ్మ వచ్చి నన్ను కన్విన్స్ చేయబోయింది. నేను ఏవి కూడా నేను ఎక్స్క్యూజ్ చేయలేదు. నేను మాత్రం ఇది చేసేదే నీ ఇష్టం సంకల్పం. ఈరోజు వాడు ఛానల్ స్టార్ట్ చేసిండు. నేను ఒక్కసారి ఏమో మన ఈ గ్రూప్లో పోస్ట్ చేసిన సపోర్ట్ చేయండి అనేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనేసి. దాని తర్వాత మళ్ళీ నేను దాని గురించి ఈవెన్ గ్రూప్లోనే నేను అది ఐ థింక్ బాబు ఏజ్ ఎంత సార్ బాబుది? 11 ఇయర్స్ ఇప్పుడు, 11 ఇయర్స్. యూట్యూబ్ స్టార్ట్ చేశాడా? వాడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు 23 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు వాడికి. అంటే వాడి వీడియోస్ ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు అంటే నేను చేయలేను అది. సరే ఈ నేను రోజు పెట్టండి సార్ లింక్, నేను చూడలేదు సార్ అది. ఈ గ్రూప్ లో పెట్టండి సార్. ఉమ్, ఉమ్.
ఐ థింక్ నేను ఏ గ్రూప్ లో లేను అనుకుంటా మేడం. ఈ 10 AM దాంట్లో పెడతా చూడండి ఒకసారి. శైలజ మేడం జాయిన్ చేయండి రాము సార్ని. మేడం వద్దు మేడం, నన్ను ఎందులో జాయిన్ చేయొద్దు. గ్రూపులు చాలా అయినవి పంపిస్తాను. నేను శైల్య మేడం పంపిస్తాను. సరే శైల్య మేడం సరే సార్, ఓకే సార్, ఓకే సార్. రైట్. నేను వాడికి ఎందుకు ఈ టఫ్ గోల్ నేను పెట్టిన, వాడి ఏజ్ చిన్నదైనా అనేసి అంటే, వాడు ఈ ఏజ్ లో వాడి ఎర్నింగ్, వాడి సొంతంగా వాడు ఏం ఆ యూట్యూబ్ నుంచి మనీ వస్తే రావే అని నాకు తెలియదు. ఫైనల్ గా నేనే వాడికి అక్కడి నుంచి వచ్చినాయి అనేసి నేను ఎవరితో ఒకరితో నిప్పిస్తా. వాడికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నేను చేసిన ఇది. ఈ కాన్ఫిడెన్స్ మీరు 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 పక్కా ప్లాన్ తోటే నడిపిస్తున్నారు. ఆ వాడికి నేరుగా సహాయం చేయనట్టుగానే ఉండి, కానీ ఆలోచనతోటి మీరు నడిపిస్తున్నట్టే కదా మీరు. అది అంటే ఇది ప్రాసెస్. గోల్ వేరు. మీరు గోల్ అన్నారు, అవును. అందుకని గోల్ అనేది ఇప్పుడు వాడికి సపోజ్ నేను నువ్వు డాక్టర్ అయితేనే, నువ్వు ఇంజనీర్ అయితేనే, నువ్వు ఐఏఎస్ అయితేనే, నువ్వు బిజినెస్ మ్యాన్ అయితేను అని నువ్వు గోల్ పెట్టా అనుకోండి, అది కరెక్ట్ కాదు. నేను వాడికి డిఫరెంట్ ఆప్షన్స్ నేను చూపిస్తా. దాంట్లో వాడికి కావాల్సింది వాడు చూజ్ చేసుకుంటే, వాడు ఏమైనా చూజ్ చేసుకునే కాక దాన్ని నేను గౌరవిస్తానండి. వాడు ఒకవేళ నాకు నా ఉద్దేశంలో అది తక్కువ స్థాయో లేకపోతే రాంగ్ కూడా కావచ్చు కాక, వాడికి క్లియర్గా నేను చెప్పిన తర్వాత వాడు ఏ డిసిషన్ తీసుకున్నా నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను. అది మనం చేయాలి. కానీ చాలా మంది అన్ఫార్చునేట్లీ ఏదో మూవీ ఉంటుంది వెంకటేష్ది, చంద్రమోహన్ వాళ్ళ ఫాదరు నువ్వు నాకు నచ్చా మూవీలో వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి, నానా నువ్వేమైతావురా పెద్ద నాకు అంటే సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకుంటా అంటాడు. చంద్రమోహన్ చాలా ఎంబరాసింగ్ గా ఫీల్ అవుతాడు. అంటే అక్కడ పేరెంట్స్ ఎక్స్పెక్టెన్స్ అంటే మామూలుగా అక్కడ వాళ్ళ ఫాదర్ రోల్లో ఉన్న తను గొప్పగా ఎప్పుడు ఫీల్ అయ్యేటాడు అంటే, మేబీ నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ అవుతా, నేను కలెక్టర్ని అవుతా అని చెప్పుకుంటే గొప్పగా ఫీల్ అయ్యేటాడు. బట్ నేను సైకిల్ పంచర్ షాప్ పెట్టుకుంటా అనగానే అతనికి నామోషి లెక్క అనిపించింది. రైట్. సో మన అభిప్రాయాలు, సొసైటీ అభిప్రాయాలు, సొసైటీ జడ్జిమెంట్స్, మన జడ్జిమెంట్స్ మనం ఎవరి మీద ఎప్పుడు కూడా రుద్దకూడదు. మనం వాళ్లకు, ఎందుకంటే ప్రతి ఒక్క సోల్, ప్రతి ఒక్క ఆత్మ బర్త్ తీసుకున్నప్పుడు దానికి ఇండివిజువల్ ఎజెండా ఉంటుంది. మీ పేరెంట్, మీ అమ్మ, నాన్న, కొడుకు వీళ్ళెవ్వరు కూడా ఈ జన్మల కనెక్ట్ అయిన వాళ్ళు కాదు. ఈ జన్మల మాత్రమే వాళ్ళు మీ వాళ్ళు బయట ఈ ప్రపంచానికి వచ్చి ఉండొచ్చు కాక, ప్రతి ఒక్క సోల్ కి ఒక ఇండివిజువల్ గోల్ ఉంటుంది. ఈ బుక్ రాసినప్పుడు దేవుడు, దయ్యం, సోల్ ఇవేం నాకు నమ్మకాలు ఇవ్వండి. బుక్ రాసినప్పుడు వాట్ ఈజ్ వాట్ అసలు నాకు జీరో. నాకు ఎవరైనా మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేసేటోని కాదు. దయ్యాలు ఉంటాయంటే ప్రూవ్ చేయడానికి నైట్ 12 o'clockకి అది 1 రూపీ కాయిన్ కి పసుపు రాసి వెళ్ళి పట్టుకుంటే కనిపిస్తాయి అనేసి అంటే, 12 గంటలకి అంటే ఈవెన్ నాకంటే పెద్దవాళ్ళు, మా అన్న వాళ్ళందరం వెళ్దామా అనేసి అనుకుంటే లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చిండ్రు. భయం వేసింది అందరికి. వెళ్ళి ఒక 15-20 minutes వెయిట్ చేసి వచ్చిన, నాకేం కనిపించలేదు. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, మెంటాలిటీ, ఆ స్టబార్డ్నెస్ తోనే ఉన్న నేను ఈరోజు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అనేసి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. మీరు ఒక గోల్ అనేది మీరు చెప్పేది ఏంటి అంటే, సొసైటీ లేదా మీ తరతరాలుగా మీ మీద ఇంజెక్ట్ చేయబడ్డ ప్రాసెస్, ఇది ఇట్లనే ఉండాలి, ఈ టైంలో ఇదే చాలు. ఎస్, డిసిషన్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి, ఇది చాయిస్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఇది చాయిస్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్. ఇప్పటికీ కూడా మీ చేతిలో అవకాశం ఉంది. అబ్బాయికి ఎంత ఏజ్ ఉండొచ్చు కాక, కేఎఫ్సి ఫౌండర్ 60 ఏళ్ల తర్వాత కేఎఫ్సి పెట్టింది. ఈ బుక్ లో వస్తుంది ఎక్కడో. కేఎఫ్సి పెట్టిన పర్సన్ 60 ఏళ్ల తర్వాత. సో టైం ఎప్పుడు ఉంటుంది, మీ చాయిసెస్ మ్యాటర్ అయితే. రైట్, క్లియర్ అండి? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకొక 5 minutes. హలో ఏం లేవండి, క్లోజ్ చేద్దామా? హలో సార్, వినిపిస్తుంది సార్? కొంచెం పెద్దగా మేడం. హలో సార్, వినిపిస్తుందా సార్ వాయిస్ ఇప్పుడు? వినపడుతుందండి, చెప్పండి.
సార్ యాక్చువల్లీ బ్రో మూవీలో మోరల్స్ ఓకే సార్, బట్ కల్కి మూవీలో మోరల్స్ ఏమున్నాయి సార్? అంటే నాకైతే మూవీ చూసాను కానీ అన్ని మోరల్స్ ఏం తెలియలేదు. బట్ కల్కి మూవీలో మీరు అన్నట్టు మోరల్స్ కాదు నేను చెప్పబోయేది. కల్కి మూవీ అనేది నెక్స్ట్ రాబోయే రియాలిటీ. మనం గనక అంటే ఇప్పుడు ఈ మ్యాజిక్ గ్రూప్ కానీ లేదంటే ఇవన్నీ నేను ఎందుకు ఇంత ఇష్టపడతా అంటే నా ఫ్యామిలీకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తానో ఈ మ్యాజిక్ ఫ్యామిలీ నిలబడడానికి నేను ఎందుకు నా వంతు ప్రయత్నం నేను చేయడానికి ట్రై చేస్తా అనేసి అంటే కల్కి మూవీ నథింగ్ బట్ రాబోయే తరాల ఫ్యూచర్. దాన్ని అట్లా జరగొద్దు అనేసి అంటే ఇప్పుడు మనం తీసుకునే చాయిసెస్ మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మానవత్వంతో ఎంతవరకు మనం నింపగలుగుతామో వాళ్ళు ఆ టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు, వీటన్నిటి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషికి పెరిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి మధ్య దూరం పెంచింది. ఇప్పుడు వచ్చే కొత్త చట్టాలు కావచ్చు, లేదంటే గొప్ప లేడీస్కి వచ్చే గొప్ప ఆపర్చునిటీస్ కావచ్చు, ఎకనామికల్ ఫ్రీడమ్ కావచ్చు, ఇవన్నీ మనుషుల మధ్య బాండింగ్ పెంచడం కాకుండా ఏం చేస్తున్నాయంటే నువ్వేందు గొప్ప నేనేందు గొప్ప, ఏం పిల్లల్ని నువ్వే పట్టించుకోవాలా నేను పట్టించుకోనా, నేనే పట్టించుకోవాలా నువ్వు పట్టించుకోవా, నీకు ఆ బాధ్యత లేదా, పోటీ, ఫెమినిజం. అండ్ ఏజ్ రాగానే సంపాదించే ఏజ్ రాగానే చలో అమెరికా, డాలర్ డ్రీమ్. మానవత్వం అనేది మాయమైపోతా ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్ పెరిగిపోతా ఉన్నాయి. ఇవి పెరిగి 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 జరగబోయేది కల్కి మూవీలో. సో అది చాలా అంటే నేను ఎప్పుడైనా చెప్తాను ఆ సబ్జెక్టు. నా లైఫ్లో చూసిన అంటే వండర్ఫుల్ మూవీ అది. అంటే ఆ స్టోరీ రాసిన తను దాన్ని అంత బాగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం, ఎందుకంటే ఒక విషయం మనకు తెలియడం వేరు, అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం వేరు. ఇంకా దాన్ని సినిమాలాగా తీయడం అంటే అసలు అది ఒక లెవెల్. అది అతను చేసిండు. దాంట్లో మీకు కనిపించే ప్రతి నెంబరు, ప్రతి సింబల్, ప్రతి క్యారెక్టర్, ప్రతి దాని వెనకాల అతని డీప్ అంటే ఆ డైరెక్టర్ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. అతని బ్రెయిన్లో ఏమేమి తిరిగి ఉంటాయి ఈ స్టోరీ రాయడానికి, తీయడానికి నాకు తెలుస్తూ ఉంది. ఈ రిలేటెడ్ నేను చాలా డెప్త్గా రీసెర్చ్ చేసినాను. సో అందుకని నచ్చింది. సో ఓవరాల్గా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రేమని పెంచగలగడం మనం చేయగలిగిన బెటర్ చాయిస్. అట్లాంటి ప్రపంచం మనకొద్దు, వండర్ఫుల్ ప్రపంచం మనకు కావాలి అంటే, రైట్? ఇంకా క్లోజ్ చేద్దామండి, ఏమన్నా మాట్లాడుతుందా? రైట్, ఓకే సార్. రైట్ అండి. నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం మేడం, మళ్ళీ కొంచెం టైం ఉన్నప్పుడు. రేపు గనక మండే చివరి చాప్టర్ చదివేస్తే ఇంకా మండే ఆర్ ట్యూస్డేతో అయిపోతుంది సార్ ఈ బుక్. మీరు కొన్ని నాకు మండే కుదిరితే నేను జాయిన్ అవుతాను. ఇన్ కేస్ కుదరకపోయినా మళ్ళీ నేను టైం దొరికినప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే సార్. అయితే ఇందులోంచి కొన్ని ఎక్సర్సైజులు తీసుకున్నాం మేము. గోల్స్, వాటికి మేము ఏం ఉపకరణాలు, ఏం సాధనాలు, ఏం టెక్నిక్స్ వాడాము అన్నది తీసుకున్నాము. తర్వాత టు డూ లిస్ట్ ఒకటి రాసుకొని, అంటే మన షెడ్యూల్ ఏంటి, రోజున ఎలా గడుపుతున్నాము, అంటే రోజంతా మనం ఎక్కువ ఏం పనులు చేయట్లేదు కాబట్టి ఆ గ్యాప్లో ఎక్కడ లీజర్ టైం ఉందో అక్కడ పెండింగ్ పనులు పెట్టుకుందాము అని టైం టేబుల్ రాసుకుందాము అని అనుకున్నాము. మండే అందరూ టైం టేబుల్తో వస్తారు సార్. ఆల్రెడీ అంటే ఎవరికి వాళ్ళం రాసుకున్నాము. ఈరోజు అది డిస్కస్ చేసే టైం లేదు కాబట్టి టైం టేబుల్ మన రోజు ఎలా గడుస్తుంది అన్నది ప్లాన్ చేసుకొని, ఇంకేదన్నా మనము చెయ్యాలి అనుకొని మన పోస్ట్ పోన్ చేసినాయి, ఇక్కడ క్లాస్లో అందరి ముందు ఇది చేద్దాం అనుకుంటున్నాను అని కమిట్ అయినప్పుడు అది అంటే చేస్తామన్నమాట. ఒకళ్ళము అనుకొని వదిలేయటం కాకుండా ఓ పేపర్ మీద పెడితే అది అవుతుంది అనే ఉద్దేశంతో మండే టైం టేబుల్ ఒకటి అందరం ఎవరి షెడ్యూల్ వాళ్ళది, డే ఎలా గడుస్తుంది, ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏమేమి పనులు చేస్తున్నారు, ఎక్కడ లీజర్ ఉంది, పెండింగ్ పనులు ఎక్కడ పెట్టొచ్చు, వాటికి టైము అనేది ప్లాన్ చేసుకుంటున్నాం సార్. శ్రీలక్ష్మి గారు ఉన్నారా? శ్రీలక్ష్మి గారు, మంచి ఇనిషియేషన్ అండి. యాక్చువల్గా చాలా మంది మర్చిపోయినరు. మీరు గ్రూప్ ఏంటి? బెస్ట్ థింగ్స్.
మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. వండర్ఫుల్. ఎవరు కంటిన్యూ చేసినా చేయకపోయినా మీరైతే కంటిన్యూ చేయండి. వన్ మ్యాన్ ఆర్మీ లాగా. తర్వాత ఆటోమేటిక్ గా అందరు జాయిన్ అవుతారు. ఓకే ఓకే. సార్, థ్యాంక్ యూ సార్. తను పిల్లల కోసం చేయిస్తూ ఉంది, అంటే పిల్లలకు అలవాటు తప్పకూడదని. సార్ వాళ్ళ పిల్లలు కూడా అప్పట్లో చెప్పారు కానీ ఇప్పుడు గ్రూప్ లోకి రావట్లేదు. అందరం చెప్తే బాగుంటుంది, బెస్ట్ థింగ్స్. వీళ్ళు ధనలక్ష్మి భవాని కూడా జాయిన్ అయ్యారు. రోజంతట్లో మనకు హ్యాపీగా అనిపించినాయి చెప్పటం అన్నమాట. అది తిన్న ఫుడ్ కావచ్చు, చదివిన బుక్ కావచ్చు, ఎవరి నుంచి వచ్చిన ఫోన్ కావచ్చు, ఎవరి నుంచి వచ్చిన అప్రిషియేషన్ కావచ్చు, ఏదైనా మనకు హ్యాపీగా అనిపించింది. ఏదైనా నచ్చిన తినటం అలాగా. కొత్తగా వచ్చారు కదా విజయ్ గారు, యాడ్ చేయమంటే మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను. బెస్ట్ థింగ్స్ లో ఆల్రెడీ ఉన్నాను మేడం. తెలిసింది. మీరున్నారా? అందువల్లే నాకు తెలిసింది. చాలా శ్రీలక్ష్మి గారు మళ్ళీ మొదలు పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏదైనా కానీ మనం మొదలు పెట్టింది ఎక్కడ కూడా ఆపకూడదు. మధ్యలో ప్రాబ్లమ్స్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్ ఏమైనా రావచ్చు కాక, బట్ దాన్ని మనం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళడమే అదే లైఫ్. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడమే లైఫ్. ఇంకేం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాం అంతే, వేరే సమస్య ఏం లేదు కానీ బద్దకిస్తున్నాం. ఇంకా మీ అందరికీ మళ్ళీ నేను నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంతమంది వరకు దీన్ని లిమిట్ చేయడానికి ట్రై చేయకండి. దీన్ని మాక్సిమం అంటే మీ చుట్టూ ఇది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఒక చిన్న మాట, ఒక మంచి ఓదార్పు, ఒక ప్రేమగా తట్టే ఒక భుజం, వీటి కోసం మన చుట్టూ చాలా మంది ఉంటారు కానీ ఎక్స్ప్రెస్ అవ్వరు. ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారో, మళ్ళీ నా గురించి ఏమన్నా తక్కువ అనుకుంటారో ఏమో, సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్. కానీ ఇది మన చుట్టూ ఉండే ప్రపంచానికి కావాల్సింది, ప్రతి మనిషికి కావాల్సింది. సో దీన్ని మాక్సిమం మీరు పెంచడానికి ట్రై చేయండి. మీరు లైక్ మైండెడ్ పీపుల్, ఇప్పుడు కొత్తగా మన దాంట్లోకి విజయలక్ష్మి గారు వచ్చిండ్రు. ఐ థింక్ రమాదేవి గారు గురుకుల నుంచి వచ్చిండ్రు. సో ఈ చైన్ అనేది ఇక్కడ కూడా ఆగకూడదు. అంటే ఈ ఫ్యామిలీ అనేది మాక్సిమం వీలైనంత వరకు పెరగాలి. అప్పుడే మన చుట్టూ ఉండే ప్రపంచం అనేది ఆటోమేటిక్ గా ద బెస్ట్ గా తయారవుతుంది. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, రైట్? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. మండే అందరు టైం టేబుల్ తో రండి. మీ రోజు ఎలా గడుస్తుంది ఇంతవరకు, అంటే